చాలా రోజుల తర్వాత ఆ కుర్రాడి మొహంలో నవ్వు కనిపించింది. ఆహా, ఐ థింక్ హీల్ బి ఫైన్ నౌ. థ్యాంక్ యూ. భలేవరే, ఇందులో ఏం చేస్తూనే ఉందండి. అది సరే, నువ్వు అందరితోనూ తమాషాలు చేస్తావేంటి? అసలు నువ్వు ఇక్కడికి వచ్చింది చదువుకోవడానికా లేక అందరినీ ఏడిపించడానికా? అందరినీ కాదు, మరి ఆ లింగం గాడిని ఒక్కడనే. ఆ అబ్బా కూతురు ఇద్దరు ఒకటే. తీసుకోండి. నో థ్యాంక్ యూ. మధ్యలో మా చిట్టి ఏం చేసింది? మీ చిట్టియా? యా, చిట్టి మీకు తెలుసా? ఆఫ్ కోర్స్, మై బెస్ట్ ఫ్రెండ్. ఆహా, పాపం చిట్టికి వాళ్ళ నాన్న చేసే పనులేవి తెలియవు. వాళ్ళ నాన్న అన్ని అధవ పనులు చేస్తుంటాడా? అన్నీ కాదు, మొన్న ఒక సంబంధం విషయంలో చాలా పొరపాటు జరిగిపోయిందని చెప్పింది. మరి అదే ఆ సంబంధానికి వెళ్ళి ఫీజు పోగొట్టుకుంది నేను. అందుకే ఈ కొడుమంట. ఓ రియల్లీ? చిట్టికి తల్లి లేదు కదా, ఉంటే ఆవిడైనా వాళ్ళ నాన్నకి నచ్చ చెప్పేది. అవును, వాళ్ళ అమ్మే ఈ గొట్టంగడి బాధ పడలేక వెళ్ళిపోయి ఉంటది. చిట్టికి మాత్రం వాళ్ళ అమ్మ బుద్ధి వచ్చి ఉంటది. సునీతి గారు, ఆ బొండం ఎలా ఉంది? బాగుంటమా? నేను తను అలాగే పిలుస్తాను. మా ఇద్దరికి మంచి ఫ్రెండ్షిప్. నేను తన కాలంలో ఈత కూడా నేర్పిస్తుండేవాడి. ఏంటి నవ్వుతున్నా? ఏం జరిగిందో చెప్పు. నేను సార్ తనకి ఈత నేర్పుతుంటే మధ్యలో మధ్యలో తన చెట్టు ఊడిపోయింది. స్టాప్ ఇట్, స్టాప్ ఇట్. ఓకే, తను ఇప్పుడు చీరలో ఉంటుంది అనుకోండి. సునీత గారు, చూడడానికి చిట్టు ఇప్పుడు ఎలా ఉంటుంది? నాలాగే ఉంటుంది అనుకోండి. ఆహా, మీ అంత కాదు, మీకంటే కొంచెం తక్కువగా ఉండొచ్చు. కాదు, నాకంటే అందంగా ఉంటుంది. నిజంగా? నాకెందుకు చిట్టిని చూడాలనుంది. వాళ్ళ నాన్న ప్రాణాలు తీసేస్తాడు. వాడబ్బా ఎందుకులేండి, వాడి పేరు తలుచుకుంటే బూతులు వస్తున్నాయి. సునీత గారు, చిట్టి మీ ఫ్రెండ్ అంటున్నారు కదా, మా ఇద్దరిని ఒకసారి కలపకూడదు ప్లీజ్? వై? వై అంటే ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సరే, నువ్వే ప్రొఫెసర్తోనూ గొడవ పెట్టుకోనంటే తీసుకొస్తాను. కొంచెం ఆలోచించాల్సిందే. ట్రై చేస్తాను.